బయటికి లోపల రాని మాకు లోపలికి అసలు ఎవరు రాని మాకు ఆ సమయంలో భారీగా సెక్యూరిటీ ఆ సెక్యూరిటీ ఉన్నటువంటి సందర్భంలోనే మీరే మిమ్మల్ని కదా అటాక్ చేసి ఎంతమంది ఉన్నారు ఆ టైంలో ఎంతమంది ఉన్నారు? ఏం చేశారు ఫస్ట్ ఓడెక్కిరి అని చెప్పి దాడి చేశారా? ఏమన్నా దాడి చేశారా మీ పేరు? ఎంతమంది ఉన్నారు అప్పుడు? అల్లు అర్జున్ ఏం జరిగింది? అల్లు అర్జున్ ఏం జరిగింది? ఇది దాడి జరిగింది అల్లు అర్జున్ పైన. విద్యార్థులందరూ వచ్చి దాడి చేశారు, బీభత్సం క్రియేట్ చేశారు. రాళ్ళ దాడి అల్లు అర్జున్ కంటిన్యూగానే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా అల్లు అర్జున్ సంబంధించిన ఇక్కడికి చేరుకున్నారు. జరిగిన ఘటనను కూడా సెక్యూరిటీ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి లైవ్ లో కనబడతా ఉన్నాడు. సెక్యూరిటీ అల్లు అర్జున్ మామ ప్రస్తుతం కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కనుక్కొని ఏం జరిగింది అనే వివరాలు కూడా ఆరాధిస్తా ఉన్నారు. ఘటనకు సంబంధించి కూడా వివరాలు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందితో ఏం జరిగింది, ఎంతమంది ఉన్నారు ఇంట్లో, ఆ సమయంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఆ వ్యక్తులు, జరిగినటువంటి వివరాలు ఏంటి అంటే తన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అయితే పూర్తి స్థాయిలో కూడా అక్కడ అల్లు అర్జున్ నివాసం వద్ద ఉన్నటువంటి ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది అందరూ కూడా అరవింద్ వెంటనే కూడా చేరుకుని ఇక్కడ జరిగినటువంటి ఘటన అల్లు అర్జున్ నివాసంలోకి చేరుకున్నటువంటి అటు సెక్యూరిటీ సిబ్బంది వాదించడంతో పెద్ద ఎత్తున సార్ ఉన్నారు అప్పుడు అల్లు అర్జున్ అరవింద్ గారు కానీ లోపల ఇది టీవీ 3 చూడవా ఏం జరిగింది అదే చెప్తాను. లేరా ఎవరు లేదు. ఘటన ఎన్ని గంటలకు జరిగిందో ఇందాకనే జస్ట్ एक मिनट ना 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 ఒక్క నిమిషం సూర్య గారు
జరిగిన పరిణామాలు అయితే చూస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి ఇక్కడ ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్ గారు కూడా అక్కడ ఏం జరిగింది ఏంటి కూడా అంటే ఇక్కడ ఏం జరిగింది కూడా అడిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇంట్లో ఎవరైతే ఉన్నారో అంటే బౌన్సర్స్ మీద కూడా దాడి చేసినట్టు కూడా మనం రేపట్లో ఏమన్నా అల్లు అర్జున్ గారి మామగారు ఏమన్నా మాట్లాడే పరిస్థితి ఏమైనా ఉందో కూడా మనం వెయిట్ చేయాల్సిందే. చూడాలి అసలు ఎందుకు నిన్నైతే సంజయ్ థియేటర్ దగ్గర గట్ల గురించి అయితే మనం జేఏసీ అంటే జేఏసీ నాయకులకు సంబంధించి అంటే అల్లు అర్జున్ కూడా ఇంట్లోనే ఉన్నారు, అరవింద్ గారు కూడా ఇంట్లోనే ఉన్నారని కూడా మనం వార్త వస్తున్నట్టు సమాచారం. మీడియా సమావేశంలో అల్లు అర్జున్ మాట్లాడి ధ్వంసం చేసి అల్లు అర్జున్ నివాసంలోకి చేరుకున్నటువంటి అటు సెక్యూరిటీ సిబ్బంది వాదించడంతో పెద్ద ఎత్తున గందరగోళం దాడి జరిగింది. అల్లు అర్జున్ పైన విద్యార్థులందరూ వచ్చి దాడి చేశారు, బీభత్సం క్రియేట్ చేశారు, రాళ్ల దాడి అల్లు అర్జున్ కంటిన్యూగానే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా అల్లు అర్జున్ సంబంధించిన ఇక్కడికి చేరుకున్నారు. జరిగిన ఘటనను కూడా సెక్యూరిటీ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి లైవ్ లో కనబడతా ఉన్నారు. సెక్యూరిటీ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి చేరుకుని ఏం జరిగింది అనే ఒక వివరాలు కూడా ఆరా తీస్తా ఉన్నారు. ఘటనకు సంబంధించి కూడా వివరాలను ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందితో ఏం జరిగింది, ఎంతమంది ఉన్నారు ఇంట్లో, ఆ సమయంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఆ వ్యక్తులు, జరిగినటువంటి వివరాలు ఏంటి అంటే తన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అయితే పూర్తి స్థాయిలో కూడా అక్కడ అల్లు అర్జున్ నివాసం వద్ద ఉన్నటువంటి ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది అందరూ కూడా అల్లు అరవింద్ వెంటనే కూడా చేరుకుని ఇక్కడ జరిగినటువంటి